మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో వరి ధాన్యం కేంద్రాల వద్ద 4 రైతులు మృత్యువాత పడ్డారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే రైతులు మృతి చెందారని, మృతి చెందిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రాత్రి కురిసిన అకాల వర్షాలలో కూడా ఏదైతే వరిధానం కేంద్రాల వద్ద లక్ష్మీపేటకు సంబంధించినటువంటి 4 రైతులు మృతి చెందడానికి కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక దీనికి సంబంధించి కూడా రైతుకు మృతి చెందినటువంటి కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పరామర్శించిన కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటూ కూడా లక్ష్మీపేట చౌరస్తాలో కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఘటనను? అరే ఇది ప్రభుత్వ హత్య నాయన అంటున్నా నేను. అసలు ప్రభుత్వం అంటూ రాష్ట్రం ఉన్నదా? ఎంతో కానీ 4th సిటీ తప్ప ఏది ఇస్తుందో రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఉన్నారు. ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేడు రైతు. ఆ రైతు పండించే పంట ధాన్యం ఏది ఇస్తుందో గిట్టుబాటు కల్పించాలని ఒక బాధ్యత ఉండాలని ఉండదే. అలా ఇదే May 6th నాడు ఏది ఇస్తున్నదో రాహుల్ గాంధీ మాట నమ్ముతాడో నమ్మడో అని చెప్పని గాంధీ కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారు తీసుకొని డిక్లరేషన్ చెప్పించిండే. వ్యవసాయ ఉత్పత్తి ఏవైనా కానీ చెప్పంటున్నా మద్దతు ధరకు తోడు 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తానడా. ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏది ఇస్తుందో 10,000 రూపాయలు నీకు రైతు బంధు ఇస్తుంటే మేము వస్తే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 కాదు, అసలు 10,000 దిక్కు లేకుండా అయింది. పంట బీమా పథకం అన్నాడు, అది దిక్కు లేదని చెప్పంటూ నేను అదే కేసీఆర్ గారు అమలు చేతాలో పెట్టినటువంటి ఒక ఆ రైతు బీమాతోని 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. వీళ్ళు పెనిమిటి అసూలు పాస్తే, కొడుకు అసూలు పాస్తే బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. హత్య నేరం నమోదు చేసి చర్యలు చేపట్టాలి. ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారి నైతికత ఉన్నట్టయితే, నైతిక బాధ్యత వహించి ఆయన ఒక రైతు బిడ్డ భావించినట్టయితే రాజీనామా చేయాలి. వాక్యం కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా రైతులు 20 రోజుల వరిధానం కేంద్రాలకు కూడా ధాన్యం తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఎక్కడ కొనుగోలు జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని చూడొచ్చా? దాని పర్యవసానం ఇది ఆయన చక్కగా కొనుగోలు ఇక్కడ రాకపోతుండే కదా. ఇంతవరకు 5% సేకరణ చేయలేదు. ఒక మంచిర్యాలే కాదు ఆయన జగిత్యాల జిల్లా ఎక్కడ చేయలేదు. ఇదంతా ఎందుకు? ఒక కుట్ర ధాన్యం సేకరణ జాప్యం చేస్తే వీళ్ళందరూ అడ్డికి పావు సేరు మిల్లర్లకు అమ్ముకుంటారు. మిల్లర్ ఏదైతుందో క్వింటల్కి 500 రూపాయలు లాభం పొందుతాడు. దాని వాటాలు పంచుకుంటారు మళ్ళీ ప్రభుత్వ అధినేతలు. ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఒక జాప్యం అని చెప్పంటున్నా. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల దివాకర్ రావు సార్, చెప్పండి ఎట్లా చూస్తారు దీన్ని? ఆ కుటుంబాలకు ఎటువంటి న్యాయం జరగాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల 4 రైతులు చనిపోయారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరు 50 లక్షలుగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం వల్ల గతంలో లేని విధంగా బ్యాగ్ మీద 3 కిలోలు అంటే 4 గంటలు అంటే 10 కిలోలు అదనంగా 10 కిలోలు అదనంగా ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత 4 కిలోలు. ఆయన గెలిచిన కొత్తలు ఏమన్నాడు? గన్ని బ్యాగ్ అని ఒక గింజ కూడా ఎక్కువ కొంటే నేను చూపిస్తాడు. మరి నోరెందుకు మొదలులేడయ్యా? ఒక కొనుగోలు కేంద్రం ఎందుకు ఓపెన్ చేయలేదు? ఆయనే ఎందుకు ఓపెన్ చేయలేదు? మొత్తం రైస్ మిల్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ప్రేమసాగర్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఏదో నేను వేగం నేను చెప్పలేను. సీఎంఆర్ విషయంలో వాళ్ళకి ఇబ్బందిని తొలగించడానికి ఒక 10 రైస్ మిల్ దగ్గర 8 లక్షలు మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీ కాకుండా అటు జన్నారం ఆ ప్రాంతం రైస్ మిల్ దగ్గర కూడా పైసలు తీసుకున్నాడు. మరి పైసలు తీసుకున్నప్పుడు వాళ్ళు 3 కిలోలు తీసుకుంటారా? అంటే 3 కిలోలు తీసుకుంటే రైతులు కూడా ఎనకమని చేశారు పెట్టద్దని. దానికి తోడు బ్యాగు ఒక ట్రాన్స్పోర్ట్కు 2 రూపాయలు. ఇవన్నిటి వల్ల డిలే కావడం జరిగింది. దీనికి కారణం ఒక దిక్కు ప్రేమసాగర్ రావు అయితే మరో దిక్కు కలెక్టర్ కూడా దీనికి బాధ్యత. అవునాగా చెప్పండి కాదా? ఎందుకు ఇది చేస్తలేదు చెప్పండి? కాంట అయినాక 10 రోజులు ఎందుకున్నాయి? మేము కూడా గతంలో రోడ్ అంటే పోయి లారీలు కూడా కరీంనగర్ చౌక లారీలు ఆపించి మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయించాం. ఏ ఒక్క బ్యాగ్ ఒక రూపాయి ఇవ్వకుండా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 105 కేంద్రంలో 100 కేంద్రాలు నేను కొబ్బరికాయలు కొట్టినా. ఇలా ప్రేమ్ సార్ ఒక్కడో కొడితే అక్కడ చెప్పాలి కదా. ఈ అద్దంటే మరి డబ్బులు తీసుకుని రైస్ మిల్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అందుకోసం దీనికి బాధ్యత 4 సరిపోవడానికి కారణం నువ్వు అవినీతికి పాల్పడ్డావు. రైస్ మిల్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రైస్ మిల్లర్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీలు 2 రూపాయలు అడుగుతున్నారు. దీనికి కలెక్టర్ కూడా మీరు ఎట్లా చెప్తే కలెక్టర్ అట్లుంటున్నాడు. దీనికి ఒక దిక్కు ప్రేమసాగర్, మరో దిక్కు కలెక్టర్, డిఆర్డీఏ, సివిల్ సప్లై అధికారులు, ప్రధానమైన కారకులు 50 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ కుటుంబాలలో విషాదం అయితే నిండిందని చెప్తారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే
సరి అయిన సమయానికి కొనుగోలు జరగకపోవడంతో ఇవాళ రైతులు మృతి చెందినని చెప్తారు. ఖచ్చితంగా ఎవరైతే మృతి చెందినటువంటి రైతు కుటుంబాలు కూడా ప్రభుత్వము 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చెల్లించి కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.